హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సెవెంటీన్ గోవా ఛానల్. ప్రజెంట్ మనం గోవాలో గోవా రాజధాని అయిన పనాజీ దగ్గర ఉన్నాం. ఇక్కడ స్థానికులు ప్రేమగా పంజిమ్ అని కూడా పిలుస్తారు. మాండోవి నడి ఒడ్డునున్న ఒక చిన్న అందమైన నగరం అన్నమాట. గోవా సంస్కృతి ప్రతీకంగా నిలుస్తుంది ఇది. గోవా సముద్ర తీరాలకే కాదు, చరిత్రలో దాగి ఉన్న రహస్యాలకు కూడా ప్రసిద్ధి. ఇలాంటి రహస్యాల్లో ఒకటి సెయింట్ అగస్టిన్ చర్చ్. అసలు ఈ చర్చిని 1600లో పోర్చుగీస్ అగస్టియన్లు నిర్మించారు. ఇప్పుడు ఇది గోవాలోనే కాదు, మొత్తం ఆసియాలోనే అతిపెద్ద చర్చిలో ఒకటి. ఈ చర్చి ప్రత్యేకత ఏంటంటే దీని గంటా స్తంభం సుమారు 46 మీటర్ల ఎత్తు ఉంటుందంట. దూరం నుంచే కనిపించే గొప్ప నిర్మాణం. కానీ కాలక్రమేణా పోర్చుగీస్ పాలన బలహీనపడింది. అగస్టియన్లు గోవాను విడిచిపెట్టారు. దీంతో ఆ మహా చర్చ్ నిర్మాణం లేకుండా పాడైపోయింది. 1842లో చర్చిలోని పెద్ద భాగం కూలిపోయింది. భారీ ఘంటా స్తంభం కూడా నేల కొరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది పూర్తి చర్చి కాదు, ఒక నిలిచి ఉన్న ఘంటా స్తంభం అవశేషం మాత్రమే. ఇక్కడ ఇంకో రహస్య కథ కూడా ఉంది. చర్చి కూలిన తర్వాత ఇక్కడ ఉన్న కొన్ని పవిత్ర విగ్రహాలను పాత గోవాలోని ఇతర చర్చిలకు తరలించారంట. స్థానికులు చెబుతుంటారు. ఈ ప్రదేశం చుట్టూ రాత్రివేళ అసాధారణ శబ్దాలు కూడా వినిపిస్తాయంట. చరిత్ర ఆత్మలు కూడా ఇక్కడ ఇంకా తిరుగుతున్నాయి అనే నమ్మకం ఉంది. అందుకే సెయింట్ అగస్ట్ చర్చ్ ఇవాళ కేవలం ఒక పాడుబడ్డ కట్టడమే కాదు, ఇది గోవా చరిత్రకు మౌన సాక్షి. కాలం ఎలా రాజ్యాలను దేవాలయాలను కూల్చేస్తుందో చెప్పే ఉదాహరణ. ఈ రహస్య చరిత్రను తప్పకుండా మీరు తెలుసుకోవాలి, తప్పకుండా వచ్చినప్పుడు వీక్షించాలి.
చూశారు కదా వీడియో. ఒకవేళ నచ్చిందంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు సెంటర్ ఇంకో ఛానల్. బాయ్ బాయ్.